Hi guys, welcome to our యూట్యూబ్ ఛానల్ జాబ్స్ అడ్డా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈరోజైతే మనం వచ్చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL అనే రిక్రూట్మెంట్ గురించి చూసుకుంటున్నాం. ఇక్కడైతే మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ లొకేషన్ ఆల్రెడీ అక్కడ పైన మెన్షన్ చేశారు, గచ్చిబౌలి హైదరాబాద్. ఇదైతే మనకి గచ్చిబౌలి హైదరాబాద్లోనే మంచి ఆఫీస్ అనేది ఉంది. హైదరాబాద్లో ఉండాలి అనుకునే వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 30 జనవరి 2025 నుంచి ఓపెన్ అయిపోతున్నాయి. 21 ఫిబ్రవరి అయితే లాస్ట్ డేట్ ఉంది ఎట్ 4 PM. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి MT ఎలక్ట్రానిక్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 15 ఉన్నాయి. MT మెకానికల్ అయితే 10 ఉన్నాయి. MT ఎలక్ట్రికల్ అయితే 4 ఉన్నాయి. MT కంప్యూటర్ సైన్స్ 2, MT సైబర్ సెక్యూరిటీ 2, MT కెమికల్ 1, MT సివిల్ 2, MT బిజినెస్ డెవలప్మెంట్ 2, MT పబ్లిక్ రిలేషన్స్ 1, MT ఫినాన్స్ 4, MT హ్యూమన్ రిసోర్సెస్ 2, MT అఫీషియల్ లాంగ్వేజ్ 1. ఇంకా ఇక్కడ AM లీగల్ అనేది 1 ఉంది. ఇంకా SM సివిల్ 1 ఉంది. DGM సివిల్ 1 ఉంది. టోటల్ అయితే 49 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకి PWD వాళ్ళకైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్న పోస్టులు కూడా 1 వేకెన్సీ ఫర్ కేటగిరీ C అండ్ D వాళ్ళకి, 1 వేకెన్సీ ఫర్ కేటగిరీ A వాళ్ళకంట. ఇక్కడైతే పే స్కేల్ చూసుకుంటే MT గ్రేడ్ 2 చూసుకుంటేనైతే మనకి మినిమం బేసిక్ పే అయితే 40,000 ఉంది. AM గ్రేడ్ 2 40,000 సేమ్. SM 5 70,000 to 2 lakhs ఉంది. DGM 6 80,000 to 2,02,000 ఉంది. మనకి ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అయితే మనకి పోస్ట్ని బట్టి అయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ క్యాస్ట్ వైజ్గా కూడా చూడండి, ఆల్మోస్ట్ 27 ఉంది. ఎక్కడో ICWAI అనే MT ఫినాన్స్ దానికైతే 28 ఉంది. ఒకటి AM లీగల్కి కూడా 25 ఉంది. ఇంకా SM సివిల్ అయితే 45 వరకు ఉంది మనకి ఏజ్ లిమిట్ అనేది. DGM సివిల్ అయితే 50 ఉంది. అది ఎవరికి జనరల్ EWS వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ OBC వాళ్ళకైతే ఇలా, SC అయితే ఇలా, ST వాళ్ళకైతే ఇంత ఉంది. OBC NCలు అయితే అందరికీ 30 ఉంది. MT కెమికల్ సివిల్ అయితే 27, బిజినెస్ డెవలప్మెంట్ అయితే 30, పబ్లిక్ రిలేషన్స్ 27, MT ఫినాన్స్ మళ్ళీ 30. SM సివిల్ DGM సివిల్ అయితే 45, 50 ఉంది. అది ఏ క్యాస్ట్ అయినా సేమ్ ఉంది. ఇక్కడ SC అయితే 32 ఉంది. నెక్స్ట్ STI కూడా 32 ఉంది. కొన్ని పోస్టులకి 27 ఉంది. చూడండి ఒకసారి. మనం ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే MT ఎలక్ట్రానిక్స్ అయితే మనం అయితే ఎలక్ట్రానిక్స్ అనేది చేసి ఉండాలి ఇంజనీరింగ్లో. MT మెకానికల్ అంటే మెకానికల్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ చేసి ఉండాలి మనం ఇంజనీరింగ్లో. MT కంప్యూటర్ సైన్స్ అనేది చేసి ఉండాలి. ఇక్కడ MT సైబర్ సెక్యూరిటీ చూసుకుంటే ఇక్కడ మనకి కింద ఇవి మెన్షన్ చేశారు చూడండి, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఫ్రమ్ EC కౌన్సిల్. ఇవన్నీ అయితే మనం మన డిగ్రీలో చేసి ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ మనకి సర్టిఫైయింగ్ బాడీ ఇవన్నీ అడుగుతున్నారు. MT కెమికల్ అయితే మనం కెమికల్ చేసి ఉండాలి ఇంజనీరింగ్లో. MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. MT సివిల్ అయితే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఇంజనీరింగ్. MT బిజినెస్ డెవలప్మెంట్ అయితే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. కాకపోతే కొన్ని బ్రాంచెస్కి ఇక్కడ మనం మెన్షన్ చేశారు. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు ఎలిజిబుల్. అండ్ మనకి 2 years MBA చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే ఉంది. మనకి ఇక్కడ పబ్లిక్ రిలేషన్ చూసుకుంటే అయితే MBA చేసి ఉండాలి. MT ఫినాన్స్ చేస్తుంటే ICA చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా చేసి ఉండాలి. MBA చేసినా కూడా ఎలిజిబులే. హ్యూమన్ రిసోర్స్ అయితే MBA చేసి ఉండాలి. MT అఫీషియల్ లాంగ్వేజ్ అయితే MA హిందీ, MA FHD ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్
ఎట్ డిగ్రీ లెవెల్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే మనం చేసి ఉండాలి. ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి. మళ్ళీ ఇక్కడ ఏం లీగల్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎల్ఎల్బి చేసి ఉండాలి. 3 years ఆర్ 5 years అంట డ్యూరేషన్. ఎస్ఎం సివిల్ అండ్ డిజిఎం సివిల్కి 2 సేమ్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ 5 ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్. సివిల్లో మనకైతే మనం డిగ్రీ చేసి ఉండాలి. ఇక్కడ అన్ని పోస్టులకి మినిమం 60% అనేది ఉండాలి. ఫర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే పర్సంటేజ్ మన ఇంజనీరింగ్లో 55% మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే గెయిన్ చేసుకొని ఉండాలి. సెంట్రల్ స్టేటు గవర్నమెంట్ యూజీసీ ఏఐసిటీ అనే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి అయితే మన ఉంటే ఎలిజిబుల్ అండి. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అని. అంటే ఇందులో మనం ఏమి చేసి ఉన్నా కూడా మనకి ఎలిజిబుల్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అయితేనేమో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ టెక్నాలజీ ఇలా ఉన్నాయండి. మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇంక ఇక్కడ చాలానే ఉన్నాయి చూడండి. కంప్యూటర్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ అయితే కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ మనకైతే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎంటీ అఫీషియల్ లాంగ్వేజ్కి అయితే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట, మినిమం 2 years. ఏఎం లీగల్కి కూడా ఉండాలి ఆ పోస్ట్కి. ఎస్ఎం సివిల్ అయితే మినిమం 9 years ఉండాలంట. ఎస్ఎం లీగల్ అయితే ఇక్కడ మనకి బేసిక్ పే 30,000 నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది. ఎస్ఎం సివిల్ అయితే 60,000, డిజిఎం సివిల్ అంటే 70,000 ఉంది బేసిక్ పే అనేది. మనకి ఇంకా హెచ్ఆర్ఏ అవన్నీ యాడ్ అవుతాయి. ఇక్కడ మనకి సిటీసీ ప్రయాణం ఎంత వస్తుందో కూడా చెప్పారు. మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా చేస్తారు. ఆ తర్వాత మనకైతే ఇంటర్వ్యూ పెడతారు. మనకి 2 hours ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. పార్ట్ 1 అయితే మన కన్సర్న్ సబ్జెక్ట్ 100 MCQs వస్తాయి. పార్ట్ 2 అయితే జనరల్ ఆప్టిట్యూడ్ 50 questions ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 85% అనేది సిబిటీ మార్క్స్ మీద వెయిటేజ్ పడుతుంది. 15% ఏమో ఇంటర్వ్యూ ఉంటుంది. మనకైతే 1:10 రేషియోలో తీసుకుంటారు. ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. మనకి ఇక్కడ 10 టెస్ట్ సెంటర్స్ మెన్షన్ చేశారు. బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఇక్కడ తిరువనంతపురం, విజయవాడ, ఇక్కడైతే మనకి ఎగ్జామ్ సెంటర్స్ పెట్టారు. మనం పెట్టుకున్న దాన్ని బట్టి మనకైతే వస్తుంది. ఫర్ ఏఎం లీగల్, ఎస్ఎం సివిల్, డిజిఎం సివిల్ అయితే మనకి సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారంట. ఇక్కడ పే అండ్ పర్క్స్ అని మెన్షన్ చేశారు. పే, డిఏ, హెచ్ఏ, బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ అవన్నీ అయితే మనకు ఉన్నాయి. అప్లికేషన్ ఫీ వచ్చేసి అయితే 500 ఉంది. ఫర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళైతే మనకి ఫీ అయితే ఏం లేదు. ఓన్లీ ఇండియన్స్ ఎలిజిబుల్ ఉన్నారు దీనికి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మనం మెన్షన్ చేయాలి.
ఇక్కడైతే మనకి ఇంపార్టెంట్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అవైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే 28th ఫిబ్రవరి ఉంది మనకైతే రిజిస్ట్రేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. మనకైతే ఇది ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేశారు, ఆఫీస్ అనేది ఎక్కడ ఉందనేసి. హైదరాబాద్లోనే ఉంది. అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.